గైస్ ఎలా ఉన్నారు? పోయినసారి మనం డ్యూకి పోయిన దానికి డుకేటీ డైవ్లో అయితే దొరికింది, అదైతే తెచ్చేసాను. దీంట్లో అయితే బాగానే ఉంది పెట్రోల్. ఇంకా ఇది వదిలేయండి, మా డిఫెండర్లో వెళ్ళొచ్చుగా అన్న. ఎందుకు బ్రో నువ్వు ఇట్లా వెళ్తున్నావు అనుకుంటే అసలు అదైతే పెట్రోల్ కూడా లేదనమాట. ఇది కూడా పెట్రోల్ లేదు. వామ్మో, అసలు చూసారా 2 సైలెన్సర్లు. ముందైతే హెల్మెట్ అయితే పెట్టుకోవాలి. ముందు హెల్మెట్ పెట్టుకొని అయితే బయలుదేరాలి. హెల్మెట్ ఏదబ్బా, అది ఎస్, హెల్మెట్ అయితే పెట్టేసాం. సో ఇప్పుడైతే మనం అయితే పెట్రోల్ కొట్టించుకోవడానికి అయితే వెళ్ళాలి. బ్రో లిఫ్ట్ కావాలా? బ్రో లిఫ్ట్ కావాలా చెప్పు. అవసరం లేదు. వీడికి ఏదో బాగా పొగరు అనుకుంటా. జంప్ అయితే ఇచ్చా. అబ్బా, కొంచెం అయితే ఆడినే గుద్దుకునే వాళ్ళం. సో ఇప్పుడైతే తొందరగా అయితే పెట్రోల్ కొట్టించుకోవడానికి అయితే వెళ్తాం. పెట్రోల్ అయితే ట్యాంక్ ఫుల్ చేసుకొని అట్నుంచి అటు అయితే వెళ్ళిపోవాలి మనం. ఈ సందులోంచి అయితే వెళ్ళాలి. పెట్రోల్ బంక్కి అయితే నేను షార్ట్ కట్లో వెళ్తున్నా. ట్యాంక్ ఫుల్ కాదు కానీ ఎవడు లేడు. అబ్బా గైస్, మీరైతే ఇది నేను దాని తాళం అయితే నా దగ్గర ఉంది. ఇదైతే సీక్రెట్గా చేస్తాను, కొద్దిసేపు అయితే వెయిట్ చేయండి. ఓకే, మొత్తానికైతే కొట్టించాను. కానీ ఇది ఎక్కువసేపు అయితే రాదు నాకు తెలిసి. ఏదైనా ఇప్పుడు మనం వెళ్తున్న పని ఏంటో గుర్తుంది అందరికీ. మంచి జాబ్ అయితే జాయిన్ అవ్వాలి. జాబ్లో ఈ డిఫెండర్ కార్ చూసి నేను మోసపోయా. సిటీ అక్కడ ఉంది కానీ నేను ఇటు తిప్పా. మీకు ఈ రోడ్ గుర్తుందా గైస్? మనం సిటీకి వచ్చే కొత్తలో, ఓ మై గాడ్, సిటీకి వచ్చిన కొత్తలో ఇట్లేగా పోయింది మనం. ఎవరా నువ్వు? గైస్ మనకెందుకు లేదు ఆడెవడైతే. మనమైతే తొందరగా స్పీడ్గా అయితే సిటీలోకి అయితే వెళ్ళిపోదాం. ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఆల్రెడీ ఇంత స్పీడ్గా వచ్చాను నేను. ఇక్కడైతే ఒక పెద్ద బిల్డింగ్ ఉంటుందంట. ఆగండి దిగి చేద్దాం ఒకసారి. ఏదబ్బా బిల్డింగ్? ఎస్, ఆ బిల్డింగ్ గైస్. నాకైతే తెలిసింది ఆ బిల్డింగ్ అడ్రస్ గుర్తొచ్చింది అనమాట. నాకైతే ఆ బిల్డింగ్ అడ్రస్ గుర్తొచ్చింది. ఆఫీస్లోకి మిమ్మల్ని తీసుకొని వెళ్తే బాగుంటుందిగా. సో మీరైతే బయట వెయిట్ చేయండి. నేనైతే ఇక్కడ అసలు దీనికి పార్కింగే లేదు గైస్. అసలు ఎక్కడ పార్క్ చేయాలి అసలు? వాళ్ళు బైక్లన్నీ ఎక్కడ పార్క్ చేస్తారో ఏమో. ఇక్కడైతే దిగుదాం. ఈ సైడ్ నుంచి అయితే రమ్మన్నారు. లోపలికి వెళ్ళేసి అయితే వెళ్ళిపోదాం. వెయిట్ ఒక్కసేపు అయితే మీరైతే రెస్ట్ తీసుకోండి అనమాట. ఓకే గైస్, నేనైతే రావడం అయింది, ఇంకా వర్క్ కూడా చేయడం అయితే అయిపోయింది అనమాట. సో లైట్ అయితే ఆన్ చేసా. ఇప్పుడైతే ఎవడాడు గైస్ అసలు? ఎవరురా నువ్వు? వద్దు గైస్, గుద్దామండి. గైస్ ఆవిడ షూట్ చేస్తాను గైస్, నాకు ఇందాక నుంచి తెలుస్తుంది. వాడు కాదుగా అసలు, బుల్లెట్ల మీద బుల్లెట్లు దిగుతూనే ఉన్నాయి. నన్ను దారి తప్పించాడు గైస్, అర్థమైపోయింది. వాడైతే నన్ను దారి తప్పించాడు. వద్దు, మన వెపన్స్ వాడిన బుల్లెట్లు లేవు మనకి. నెక్స్ట్ టైం ఎప్పుడైనా అవసరం అయితే సో అన్నమాట.
అట్లా. వాహా! ఇది సిటీలో ఎంట్రన్స్ దాకా కూడా రాదేమో. ఎక్కడికి పోతున్నామో కూడా తెలియట్లే గాయస్. అసలు ఎక్కడికి వెళ్తున్నాం? గైస్ పిచ్చి పిచ్చిగా వెళ్తున్నాం. బైక్ అయితే నీళ్ళలోకి అయితే వెళ్ళింది. సో మనమైతే తొందరగా వెళ్ళాలి. అసలు ఏంటబ్బా అసలు ఈ బైక్ నాకు పిచ్చి పిచ్చిగా ప్రాబ్లం అయితే తెస్తుంది అనమాట. సో తొందరగా అయితే వెళ్ళిపోవాలి ఇప్పుడు మనం. సో నాకు కూడా అలసి ఓపిక లేదు. ఈ బైక్తో బాగా టార్చర్ అవుతుంది. దేనికి పనికొచ్చిద్దో అర్థం కావట్లే బైక్. ఓకే గైస్, ఇంకేం లేదు, అంతే. టన్నల్ అటు ఉందంటే ట్రాక్ పట్టుకొని పోవడమే. ట్రైన్ వచ్చినా బాగుండేది దాకా. అవును, నేను అసలు ట్రైన్ ఎక్కడ రావచ్చు కదా గైస్. మన గూడ్స్ అంటే అట్లయింది. ఈరోజు ఏమైంది అసలు? డ్యూక్ అయితే మొన్న ఇక్కడే అయిపోయింది, అక్కడ టన్నల్ దగ్గర అయితే ఆగిపోయింది కదా గైస్. నాకైతే డ్యూక్ బాగా చిరాకు తెప్పించింది ఆ రోజు. సో తొందరగా అయితే వెళ్ళాలి. ఇంకా ఇక్కడే మా విలేజ్, ఇంకో విలేజ్ అయితే ఉంటుంది అక్కడ. ఆ సిటీలో కాదు, ఈ సిటీలో కూడా కాదు, ఇంకో విలేజ్ ఉంటుంది మాకు. అక్కడికైతే వెళ్ళబోతున్నాం మనం కొన్ని రోజుల్లో. ముందు ఒకసారి అయితే మా ఇంటికి వెళ్ళడానికి, అదే మన అన్నయ్యని చూడడానికి అయితే వెళ్ళడానికి ట్రై చేశా. కానీ ఆ ఏరోప్లేన్ ఎంత ట్రై చేసినా బోర్డర్స్ దగ్గరకు వచ్చాక ఇక బోర్డర్స్ ఇండియన్ టెఫ్టారాలోకి ఇవ్వండి రానియట్లే. అసలు షూట్ చేస్తూనే ఉండు. నేను అసలు అక్కడి నుంచి రావడం చాలా గ్రేట్ అనిపించింది. అసలు వాళ్ళు ఎంత దారుణంగా షూట్ చేస్తూనే ఉన్నారు. అసలు హాస్పిటల్కి కూడా వెళ్ళొచ్చే వాళ్ళు. ఫుల్ డ్యామేజ్ చేశాను నన్ను, బైక్ని, ఏరోప్లేన్ని. అసలు అక్కడ ఎట్లా బయటపడ్డానంటే, ముందు అక్కడ ఒక కార్ దొరికింది, ఆ కార్ తీసుకొని వెళ్తున్నా. ఆ కార్ ఇక్కడికి వచ్చేసరికి ఉత్తి స్టీరింగ్ తప్ప ఏం మిగలలేదు అన్నట్లే. ఎందుకంటే టైర్లు మొత్తం వెళ్ళిపోయి, డోర్లు ఊడిపోయి, ఇంజన్ కూడా ఊడిపోయింది. కార్ కింద టైర్స్ పార్ట్ ఉంటుందిగా, అదొక్కటి జరుపుకుండా వచ్చింది. ఆ తర్వాత నేను ఒక లారీలో ఎక్కి అక్కడి నుంచి వచ్చేసాను ఇంటికి. అసలు ఎంత దూరం ఉంది గైస్ అసలు ఇల్లు. నేను ఎంత స్పీడ్గా పోతున్నా అసలు. 225లో పోతున్నా, బైక్ హై స్పీడ్. అసలు సడన్గా బ్రేక్ వేసినా నా పని అయిపోతుంది. ఏదైనా తొందరగా అయితే వెళ్తున్నాం మనం, కానీ పెట్రోల్ అయిపోయిద్దేమో అని డౌట్ నాకు. దారి తప్పినట్లు అనిపిస్తుంది గైస్. మీకు ఏమైనా గుర్తుందా సరిగ్గా లొకేషన్? బైక్ అయితే స్లో అవుతుంది, పెట్రోల్ అయితే అయిపోతుంది అనుకుంటా. స్పీడ్ అయితే తగ్గిపోతుందా? అనుకోండి, నేనైతే రేసింగ్ ఇస్తున్నా, స్పీడ్ అయితే తగ్గిపోతుంది. అమ్మా మళ్ళీ వస్తుంది, స్పీడ్ పెరుగుతుంది. తొందరగా అయితే వెళ్ళాలి. బైక్ అయితే అనుకుండా చేయి వదిలేసాను అనమాట. సడన్, మీరు అబ్జర్వ్ చేసి ఉండరు, చేయి వదిలేస్తా సడన్గా తిరిగిపోయింది హ్యాండిల్ ఎందుకో. ఎంత దూరం ఉంది గైస్ అసలు రైల్వే స్టేషన్? అది వచ్చేసాం. పెట్రోల్ అయిపోయింది గైస్. కనీసం స్టేషన్ దాకా వచ్చినా బాగుండు పెట్రోల్. ఇదిగోండి విలేజ్లు, ఇల్లులన్నీ వచ్చాయి. అయిపోతుంది, అయిపోయి వచ్చింది గైస్. దేనికి వెళ్ళి అసలు ఏంటి గైస్ ఇది ఇక్కడ అయిపోయింది. వేస్ట్ బైక్, చెత్తది. అట్లా తీసుకెళ్ళాలా? కింద పడ్డాను గైస్. సో దీన్ని ఎట్లా తీసుకెళ్ళాలి అలా అర్థం కావట్లేదు, నాకే ఐడియా లేదు. దీన్ని అయితే ఇక్కడే సూపర్ డీలక్స్ లాక్ వేసి అయితే వెళ్ళిపోతా ఇంటికి. రైట్, ఇక్కడే సేవ్ అవ్వు. మనమైతే ఇప్పుడు నడుచుకుంటూ వెళ్ళాలా? ఎందుకులే మనకు అంత కష్టం. గాయ్స్ అసలు ఈ ట్రైన్
ఎట్లా పోవాలి అసలు ఇంటికి ఇప్పుడు? ఎవడైనా హెల్ప్ చేస్తాడా? బ్రో ఎనీబడి హెల్ప్ మీ. ఎవడు లేడనమాట ఇక్కడ దగ్గరలో కార్స్తో. వాడెటు పోతాడు గైస్. వీటి ఎవడైనా వస్తే బాగుండు అసలు. నేను నడుచుకుంటే లోపలికి కూడా లేదు. ఎంతసేపు బైక్ తోలి బైక్ మీద కాలు నొప్పి వస్తాయి కదా గైస్. అక్కడ కాలు పెట్టి అట్లా బ్యాలెన్స్ ఆపుతూ ఫుల్ నొప్పి వస్తుంది కాళ్ళు. అసలు నడవలేకపోతున్నా కానీ నడవాల్సి వస్తుంది. అవును, నేను ఎంత కష్టపడుతున్నా. మా ఫ్రెండ్ వెహికల్ని అయితే అడుగుతా గైస్. ఇప్పుడైతే మన ఫ్రెండ్ అయితే వెహికల్ పంపివన్నా వద్దులేండి. కార్ అయితే వాడి దగ్గర ఉంది, టాటా సూప్రా అంట. అది నెంబర్ కొట్టవండు. సో కొట్టేశాక వా గాయ్స్, టాటా సూప్రా అబ్బా. ఇది సూప్రా పేరు కూడా పడింది, అసలు మామూలు లేదుగా. ఆరెంజ్ కలర్ది పంపించుండొచ్చు గైడ్, కరెక్ట్ బాగుంటుంది సెట్. ఇదైతే మామూలు స్పీడ్ పోవట్లే అసలు, పిచ్చి పిచ్చి పోతుంది గైస్ అసలు. ఓ ఇక్కడైతే నేను ఓవర్ స్పీడ్ పోతే అనుకున్నా ఇదే జరిగిద్ది అనుకున్నా గైస్. వాడికి ఫోన్ చేసి చెప్పాలి నేను ఇట్లా కార్ అయితే క్రాష్ మనం చేసామని చెప్పొద్దు. అసలు చూడండి గైస్, స్కిడ్ మీద స్కిడ్ తిప్పుతుంటేనే స్కిడ్ పడుతుంది అసలు. నేను ఇలా తిప్పకుండా పోతే మనకు టైం అవుతుంది. వాడిని కలిసి చాలా రోజులైంది, మాట్లాడుకోవాలి వాడు నేను. అబ్బా అంతే, ఇలాంటి క్రాష్లు మామూలే. వెనక డిక్కీ కూడా లేచింది. వెనక డిక్కీ కూడా లెగుస్తుంది గైస్ అసలు. ఓ నేను స్పీడ్ పోవద్దు. ఏంటి గైస్ అసలు ఇది? ముందు ఇంజన్ కనిపిస్తుంది. ఒరే ప్రదీప్ దారా. వాడైతే నాలాగే పేరు మార్చుకున్నంట. వాడి పేరు వచ్చేసి రోహిత్ అని అయితే మార్చుకున్నాడు. ఎందుకంటే వాడికి కూడా నాలాగే ఒక ఇట్లా తరుముతున్నాడంట వాడిని. సో అందుకే వాడు రోహిత్ అని పేరు మార్చుకుండు. అబ్బా ఇట్లా తలుచుకోగానే ఎట్లా వచ్చావురా? నేను రాలేనారా నీ ముందుకే. నువ్వెవడో నా ఫ్రెండ్. అవునరా, అసలైన ఫ్రెండ్ నువ్వేదా. మా ఇంట్లోకి రారా, ఇంట్లో కూర్చొని మాట్లాడుకుందాం తీరుగా. దాదా అటు గోడ కానుకుంటే ఏం రాదు. ఒరే సారీ రా టాటా సూప్రా అట్లా చేసినందుకు. పర్లేదులేరా, ఏముంది, నువ్వు చేసేది ఏముంది, అది పాడింది అంతే. నువ్వు రియల్గా క్షమిస్తున్నావు నన్ను? అవునురా. ఒరే దారా. నేను రానురా. ఎందుకు? నేను రానుగా. వస్తావా లేదా? దా అదిదా, కాఫీ తాగుతావా? వద్దులే కానీ జిమ్కి వెళ్దాం. నేను జిమ్ చూడక చాలా రోజులైంది. ఒరే స్టెప్స్ కింద లేదురా, నేను సీక్రెట్ వాలెట్ ఓపెన్ చేశానా? దా తొందరగా. దారాని మొహమాట నువ్వు. దా తొందరగా. వెల్కమ్ టు మై హోమ్. నీకు బాగా శేషాలు ఉన్నాయిగా నీకు కూడా. ఓకేరా, ఛాలెంజా? దూకా నాలాగా. అదిరా దూకా. ఓ మై గాడ్. ఒరే అబ్బా, ఒరే ప్రదీప్, సారీ
రోహిత్ దారా. రోహిత్ ఏం చేస్తున్నావురా నువ్వు? హీడు అసలు ఫ్రెండే కాదురా హీడు. నా ఫ్రెండ్లో ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్ రా నువ్వు. అలాంటిది ఇట్లా చేస్తావేంద్రా? ఏడరా నువ్వు? గైస్ డ్రోన్ పంపించైతే ఎత్తుకుదామండి. అనవసరంగా దూకడం నేనే పెట్టాను. ఏడు సీడ్ అసలు. ప్రదీప్ బాబు నువ్వేం చేస్తావురా? డ్రోన్ కొట్టి బ్రతికిపోయావురా. ఆగురా, నువ్వు సచ్చేవరా ఇప్పుడు నా చేతిలో. ఇక్కడ కిందకు వచ్చినప్పుడు ఏం మీకేవరా? భూమిలోకి వెళ్ళేవేంట్రా? సర్లే గైస్, చాలాసేపు అయింది. వీడినైతే వాళ్ళ ఇంటి దగ్గర దింపేస్తా. వదిలేండి, ఆడే వెళ్తాడు. బాయ్.